వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నీర్ షవర్మా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా గోధుమ పిండి కొద్దిగా నీళ్ళు పోసి తడిపి పెట్టుకోవాలి. చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఇట్లా చపాతీ పిండి తడిపి పెట్టుకోవాలి. తడిపెట్టి చపాతీలు చేయాలి. ఇట్లా చపాతీ చేసుకోవాలి. చేసుకొని పెనం మీద వేయాలి. వేడిగా తర్వాత వేయాలి. ఇట్లా చపాతీ కాల్చిన తర్వాత ఆ డిష్లు వేసి వేడి నీళ్ళల్లో పన్నీర్ వేసి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచాలి. రేషన్కి కావాల్సినవి జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది 1.5 స్పూను, ధనియాల పొడి 1.5 టీ స్పూను, లవంగా దాల్ని పొడి చేసింది 1/2 టీ స్పూను, 3/4 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టీ స్పూన్ల కొత్తిమీర సన్నగా తురిమి పెట్టుకోవాలి. 1.5 టీ స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను మిరియాల పొడి, జాజికాయ పొడి, ఒక 1/2 జాజికాయ పొడి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూను ఆయిల్ వేయాలి. నువ్వుల నూనె, 1 టేబుల్ స్పూను పెరుగు, నిమ్మకాయ రసము 1 టేబుల్ స్పూను వేయాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పన్నీర్ ఇట్లా సన్నగా స్లైసులు చేసుకోవాలి. చేసుకొని ఘాట్లు పెట్టాలి. ఒక 3-4 ఘాట్లు పెట్టాలి 2 సైడ్లు. ఇప్పుడు ఈ పన్నీర్కి ఇది మసాలా మ్యారినేట్ చేయాలి 2 సైడ్లు. ఇప్పుడు ఈ పన్నీరు 600 గ్రామ్స్ ఉంది. ఇది అన్నిటికీ మసాలా కోట్ చేసినాక ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. ఈ పన్నీర్ స్లైస్లని ఎయిర్ ఫ్రైయర్ జార్లో పెట్టుకోవాలి. 180 డిగ్రీస్ మీద 5 మినిట్స్ టైంతో పెట్టాలి. తర్వాత ఇది 5 మినిట్స్ అన్నాం కానీ 15 మినిట్స్కి అయింది. మళ్ళీ ఫ్లిప్ చేసి పెట్టాలి ఇంకో 15 మినిట్స్. ఇప్పుడు ఇవి అయినాయి, ఫ్రై అయినాయి. ఇది తీసి ప్లేట్లో వేసుకోవాలి. ముక్కల్లాగా కట్ చేసి కొంచెం షార్ప్ ఉన్న దాంతో కట్ చేయాలి. ఇట్లా గ్లాస్తోని ప్రెస్ చేయాలి. ఇట్లా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. దీనికి స్ప్రెడ్ చేయడానికి క్యాబేజీ తురుము, ఆనియన్ స్లైసెస్ కావాలి. ఇప్పుడు ఇవి క్రష్ చేసిన తర్వాత ఈ క్యాబేజీ ఆనియన్ పీసులు స్టఫ్ చేయడానికి పెట్టుకోవాలి. ఇట్లా చపాతీ వేసి పిజ్జా పాస్తా సాస్ వేసి స్ప్రెడ్ చేయాలి. దీంతో పాటు మయోనీస్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ సాస్ మొత్తం చపాతీకి అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పన్నీర్ పీసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పీసులు వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ తురుము వేసుకోవాలి. దీన్ని ఇట్లా రోల్ చేయాలి. ఇట్లా రోల్ చేసి స్టవ్ మీద పెంక పెట్టి దాని మీద మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలి. ఇట్లా పెంక మీద ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి.